మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట వేస్తేనే రైతులకు లాభం. ప్రస్తుతం అలాంటి పంటల్లో ఒకటి ఆయిల్ పామ్. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ జిల్లాలో వీటి సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతోంది. మొక్కల మధ్య అంతర పంటలు కూడా సాగు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం చేకూరనుంది. అందుకే రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ పామ్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేసిన ప్రాంతాలలో కొన్ని చోట్ల దిగుబడులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొంతమంది దిగుబడులను పొందేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మొక్క నాటిన 4 ఏళ్ల వరకు దిగుబడులు రావు. కాబట్టి అంతర పంటలతో ఆదాయం పొందుతున్నారు రైతులు. పామాయిల్ పెట్టి ఇప్పుడు 6 ఎకరాలు పెట్టినది నేను. 300 చెట్లు. మళ్ళీ దీంట్లో అంతర తడి పంటలు బెండ పండిస్తా, బీర పండిస్తా. ఇప్పుడు ఇది ఆపిల్ బీర పెట్టినాం, మళ్ళీ టమాటా, గోపి ఇవన్నీ పండిస్తాం మేము. జామ పెట్టినాం, బొప్పాయి పెట్టినాం. ఆడాడ ఇది ఒకసారి తీస్తే ఇప్పుడు 17 రూపాయలు నడుస్తుంది మార్కెట్. మళ్ళీ సార్ నుంచి ఉంచుదామని చెప్పారు అధికారులు. మనం ఇట్లయితే ఇప్పుడు ఈ పంట వస్తే పర్వాలేదు, మంచిగా ఉన్నది. మనకు చెట్టుకు తెంపినప్పుడల్లా 50 కిలోల పైన వెళ్తుంది. ఎందుకంటే మనకు ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్తుంది. 50 కిలోలు అయితే వెళ్తుంది మనకు. అంటే సంవత్సరానికి 6 ఖాతాలు వస్తుంది మనకు. దాంతో పెద్ద ఇది కాదనుకో, మనకి 17-18 ఉన్నా కానీ మార్కెట్ లో మంచిగానే ఉంటుంది అనుకో. ఆపిల్ బీర కూడా మంచిగానే. అప్పుడు నీరు 2 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 2 లక్షల పైన వస్తుంది. చెట్టు ఎక్కువ ఉన్నది సార్, పెద్దగా అయింది. ఆయిల్ పామ్ అయితే మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఏం పర్వాలేదు, మంచిగానే. మొగి బిగి చచ్చిపోలేదు, ఎంట మందులు కొడుతున్నాం. దీనికి మళ్ళీ పోసినప్పుడల్లా యాప పిండి, పొటాసు, డిఏపి, యూరియా ఇవి 4 కలిపి ఒక్కొక్క కిలో వేయాలి. కేజీ 4 నెలలకు ఒకసారి. అన్ని చేసుకుంటా పోతే మనకి ఇప్పుడైతే చెట్లు అయితే మంచిగా ఉన్నాయి, పర్వాలేదు. మేము మామిడిపల్లి శివారులో మాకు ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో పామాయిల్ చెట్లు పెట్టినాము. మేము సుమారు పెట్టి అంటే 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నదండి. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాటికి ప్రతిసారి ఖర్చులు, ఇవి చీడపీడల ఇబ్బందులు, కోతులు వాటితో ఇబ్బంది అవుతుందని చెప్పి చీడపీడలతో బెడ తక్కువ ఉంటుంది, రోగాలు కూడా తక్కువ ఉంటుంది. మంచి లాంగ్ టర్మ్ 20 ఏళ్ళ దాకా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. మాకు ఖర్చుల కింద అంతర పంటకి ఎకరానికి 4,200 2 సంవత్సరాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇస్తారని అనుకుంటున్నాము. ఇప్పటికైతే చాలా సంతోషంగానే బాగానే ఉందండి. 4 ఎకరాల పామాయిల్ చెట్లు పెట్టినాం. అంతర పంటగా పసుపు, సోయాబీన్, తొగరి, ఇతర కూరగాయలు కూడా పండిస్తున్నాం. బాగానే ఉన్నది. ఇప్పటికైతే చెట్లు కూడా బాగానే లేచినాయి. అంతర పంటకు కూడా మంచిగానే డిమాండ్ ఉన్నది. సోయాబీన్, మక్క, పసుపు, తొగరి, తిరుగుల ఈతవనం కూడా పెట్టినాం. ఒక 100 మొక్కలు బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే అగ్రికల్చర్ చెప్తున్నారు, మేము మందులు వాడుతున్నాం. 3 నెలలకోసారి మందులు వేస్తున్నాం. డిఏపి, పొటాషు, ఇతర మందులు వాడుతున్నాం. అంతా బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. మరి సంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. ఈ మధ్య కాలంలో అధికంగా సాగు చేస్తున్న పంట పామాయిల్. ఈ పంటను ఒక్కసారి వేస్తే 40 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం వస్తుండటం, మొదటి 4 ఏళ్ల పాటు మొక్కల నిర్వహణకు ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందించడం, అటు మార్కెటింగ్ సమస్య కూడా లేకపోవడం రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన మొదటి 3 ఏళ్ల పాటు అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. అయితే ఈరోజు మనం ఇక్కడ గుత్పా విలేజ్ లో మన బాషెట్టి గంగాధర్ గారి ఆయిల్ పామ్ తోటకి విజిట్కి వచ్చాము. ముఖ్యంగా ఈ పంట సాగు గురించి రైతులని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, డిపార్ట్మెంట్ నుండి ప్రోత్సాహకాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పంట కంప్లీట్గా కొత్తది, నూతన పంట. అయితే దీంట్లో మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు. కాకపోతే ఈ 4 సంవత్సరాలకు కానీ ప్రభుత్వము వీళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ అంతర పంటలు వేసుకోవడానికి కానీ అవకాశం ఇస్తుంది. దీన్ని కోతులు ముట్టవు, అడవి పందుల వల్ల డ్యామేజ్ ఉండదు. అండ్ పక్షులు కానీ వేరే కానీ ఇంకా ఎలాంటి భయాలు ఉండవు దీనికి. వడగళ్ళు పడ్డా, వర్షాలు, అతి వర్షాలు వచ్చినా కూడా, తీవ్ర గాలులు వచ్చినా కూడా చెట్టుకి ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు. వేరే పంటల్లో మనకి డ్యామేజెస్ చూస్తున్నాము. అధిక వర్షాలు వస్తే మనకి వేరే పంటల్లో కుళ్ళిపోవడం కానీ, మామిడిలో రాలిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంట్లో మనకి రేపు గెల్లలు వచ్చినప్పుడు రాలిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. రాలిపోయిన గింజల్ని కూడా రైతులు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది.
4వ సంవత్సరం నుండి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 4, 5 సంవత్సరాల్లో మనకి 5-6 టన్నులు పర్ ఎకర్ వస్తుంది. ఆ తర్వాత 6వ సంవత్సరం, 7వ సంవత్సరం నుండి 10-12 టన్నులు కనీసం వస్తుంది. రైతులు గనక మంచి ప్రాక్టీసెస్ చేసుకుంటే, మంచి ఎరువులు ఇవ్వడం గానీ, టైంకి వాటర్ ఇవ్వడం గానీ చేసుకుంటే మనకి దిగుబడి అనేది 18, 20 టన్నుల వరకు గూడా వెళ్ళే అవకాశం ఉంటది. మనకొచ్చే ఒకటే ప్రాబ్లమ్ ఏందంటే కొమ్ము పురుగు ప్రాబ్లము. దాన్ని కూడా మనం అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం గానీ, మనం మందులు స్ప్రే చేసుకోవడం వల్ల గూడా మనకి దీంట్లో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు కాబట్టి, రైతుల్ని మనము అంతర పంటలు పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో మనం సీజన్‌లో పెట్టుకున్న ఏ పంట అయినా సరే, ఆరుతడి పంటలు ఏవైనా సరే అంతర పంటలుగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎకరానికి 50 చెట్లే ఇస్తున్నాము. 9 మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చెట్టుకి మధ్యలో వరుసకు మధ్యలో 9 మీటర్ల గ్యాప్ ఉంటది. మార్కెటింగ్ గురించి గూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్ మనకేదైతే కంపెనీని అప్రూవ్ చేసిందో అదే కంపెనీ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ దీనికి మద్దతు ధర గూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా రేట్ ఫిక్స్ చేస్తది. ప్రతి 3 నెలలకోసారి రేట్ ఫిక్స్ చేస్తది. అండ్ దీనికి కలెక్షన్ పాయింట్లు ఎలా అయితే మనం ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ చేస్తున్నామో, అలానే వీటికి గూడా 2 మండలాలకు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 5,600 ఎకరాల తోటలు సాగు చేయడం జరుగుతుంది. ఈ తోటలకి మెయిన్‌గా మనం రైతులు ఎందుకు మెయిన్‌గా గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే, మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మలేషియా మరియు ఇండోనేషియా నుంచి మనం 90% ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నాం. భారతదేశ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే, స్వయం సమృద్ధి కావాలి మన ఆయిల్ పంటల్లో. అందులో మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ దాంట్లో 70% వరకు పామ్ ఆయిలే. ఈ పామ్ ఆయిల్ మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చవుతుంది కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టేసి 5 సంవత్సరాలు 21, 22 నుంచి 25, 26 వరకు ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ కింద ఈ ఆయిల్ పంప్ సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే నిజామాబాద్ జిల్లాని ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మేము గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసుకున్నాం. మేము చేసే పని ఏంటంటే రైతుని గుర్తించడం, రైతుకి నాణ్యమైన మొక్కలు ఇవ్వడం, రైతుకి మొక్కలు నాటిన తర్వాత 30 సంవత్సరాల వరకు సలహాలు సూచనలు ఇవ్వడం, ప్లస్ మార్కెటింగ్ సిస్టమ్ని మేము ఏర్పాటు చేస్తామండి. ఎలాగ ఏర్పాటు చేస్తామంటే, రైతుకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్తాం. ఇంకోటి మన ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఫ్యాక్టరీ 24 దసరాకి మన వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ జూలై కల్లా మన ఫ్యాక్టరీ రెడీ అవ్వబోతుంది. రైతులు ఎవరైతే గెలలు తీసుకొని వస్తున్నారో మన గెలలు మన దగ్గరలో ఉన్న నిర్మల్ జిల్లాలోనే మనకు ప్రాసెసింగ్ అవుతాయి. ఆయిల్ తయారు కూడా ఇక్కడే అవుతుంది. మా అంచనా మేరకు మేము ఒక ఎకరానికి 4 టన్నులు వస్తుందని మేము రైతుల తోటలు చూసిన తర్వాత మేము అంచనా వేసుకునేది ఏంటంటే, ఎకరానికి 4 టన్నుల దిగుబడి వస్తుంది. సుమారుగా మనకున్న దీని రేట్ ఎట్లుంటుందంటే, సుమారుగా 13,000 నుంచి 16,000 మధ్యలో దీని టన్ను ధర ఉంటుంది. సుమారుగా వేసుకున్న మనం 4 టన్నులకి ఇంటూ 15,000 వేసుకున్న 60,000 మనకు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఆదాయం ఉంటే, దాంట్లో పెట్టుబడి ఖర్చులు పోను రైతుకి ఒక 35,000 నుంచి 40,000 ఒక ఎకరానికి నికర ఆదాయం వస్తుందని మేము భావిస్తున్నాం.